అనామిక, కళ్యాణ్ ఇద్దరికీ కూడా పెళ్ళైపోతుంది. అయితే మనందరం కూడా ఆఖరి నిమిషంలో అనామికతో కళ్యాణ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడని అనుకున్నాం కానీ, కళ్యాణ్‌కి అప్పు అంటే కేవలం స్నేహమే అని, ప్రేమ లేదని మరొకసారి నిరూపణైంది. కానీ జీవితాలు మన చేతుల్లో ఉండవు. పెళ్లి అనేది అస్సలంటే అస్సలు మన చేతుల్లో ఉండదు. ఒక్కొక్కసారి మంచి వాళ్ళకు చెడ్డవాళ్ళు మొగుళ్ళుగా, పెళ్ళాలుగా వస్తుంటారు. అయితే ఇక్కడ కళ్యాణ్ జీవితంలో కూడా అదే జరిగింది. అనామికతో ఇక్కడ కళ్యాణ్ అయితే పెళ్లి చేసుకున్నాడు. నిజానికి వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా కుట్రపూరితమైన వాళ్ళే. ఎందుకనంటే వాళ్ళకి అప్పులున్నాయన్న విషయాన్ని దాచటం తప్పు కాకపోవచ్చు కానీ, మొత్తం కళ్యాణ్‌ని వాళ్ళ వైపు లాక్కుని ఆ రూ. 2,00,00,000 అప్పుతో పాటుగా వాళ్ళ ఆస్తులు కూడా చేజెక్కించుకోవాలని గత ఎపిసోడ్‌లో చెప్తారు. అయితే ఈ విషయం కావ్యకి తెలీదు. కేవలం వాళ్ళకి అప్పులున్నాయన్న విషయాన్ని మాత్రమే రాజుతో చెప్తే, రాజు వచ్చి వాళ్ళ అప్పుల్ని తీర్చేస్తానని చెప్తాడు. కాకపోతే ఇక్కడ పాపం అప్పు విషయంలో జరిగిన పెద్ద అన్యాయం ఏంటి అంటే, దుగ్గిరాల కుటుంబానికి మొదట ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటే అక్కలు అంటే కావ్య, అలాగే స్వప్న ఇద్దరు కూడా నిజమైన ప్రేమతో కోడళ్ళుగా అవ్వలేదు. ఎందుకనంటే స్వప్న కేవలం డబ్బు ఆశ వల్లనే రాహుల్‌ని పెళ్లి చేసుకుంటే, కావ్య గత్యంతరం లేక రాజుని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రేమలో పడతారు అది వేరే విషయం. కానీ అప్పు మాత్రం మనస్ఫూర్తిగా పాపం కళ్యాణ్‌ని ప్రేమించింది. కానీ కళ్యాణ్ మాత్రం అప్పుని ఒక స్నేహితురాలుగానే చూసాడు. కానీ ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే అనామికకు అంతకు మునుపే ఒక పెళ్లవుతుంది. అది ఎలాగా అంటే, అనామిక ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి అంత ధనవంతుడైతే కాదు. కొంచెం డబ్బు లేనివాడు. కానీ అనామిక అప్పుడు ప్రేమిస్తుంది. ఆ ప్రేమను వాళ్ళ ఇంట్లో చెప్తే అనామిక ప్రేమను వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకనంటే వాళ్ళకి అప్పటికే అప్పులు ఉండటము, పైగా అనామిక ప్రేమించిన ఆ అబ్బాయి డబ్బున్నవాడు కాకపోవడంతో, ఇక అనామిక వాళ్ళిద్దరూ తెలియకుండా వేరే చోట ఆర్యభవన్‌లో పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళ మధ్య శారీరక సంబంధం ఏమీ ఉండదు. కానీ పెళ్ళైతే మాత్రం అనామిక చేసుకుంటుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్తే, తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఆ పెళ్లిని రద్దు చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే కళ్యాణ్‌తో పెళ్ళయిందో, ఆ విషయం తెలుసుకున్న అనామిక మాజీ మొగుడు రంగంలోకి దిగుతాడు. ఇక అనామికను అడగడం మొదలుపెడతాడు. నిజానికి పెళ్లి అంతకు మునుపే అయిందన్న విషయం చాలా పెద్ద విషయం. అప్పులంటే ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి కాబట్టి, అది పెద్ద డబ్బు సమస్యని ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోరు. కానీ ఇక్కడ పెళ్లి విషయంలో మాత్రం అనామిక పెద్ద నిజాన్ని దాస్తుంది. పైగా అనామిక దుగ్గిరాల కోడలుగా మారిన తర్వాత ప్రతిరోజు కావ్యను అవమానిస్తూ ఒక జూనియర్ రుద్రాణిలాగా మారిపోతుంది. తనదే హక్కుదారిగా విపరీతంగా డబ్బులు జల్సా చేయటం. కవిని అంటే కళ్యాణ్‌ని ఏ కవిత్వం చూసి ఇష్టపడిందో అదే కవిత్వాన్ని చీట్ చేస్తూ మాట్లాడుతుంది. దాంతో కావ్యతో పాటుగా కళ్యాణ్ కూడా షాక్ అయిపోతారు. ఇలాగా వాళ్ళిద్దరి మధ్య ఈ దూరం అనేది పెరిగిపోతూ వస్తుంది. అయితే ఒక రోజున అనామిక మాజీ మొగుడు కనిపించి కళ్యాణ్‌కి మొత్తం విషయం చెప్తాడు. కళ్యాణ్ అది నమ్మడు. కానీ అనామిక విషయంలో అది నిరూపణ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.